త్రిపుర 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 ఎక్కడికి వెళ్ళావే? త్రిపుర ఇంకెక్కడి నుంచి వస్తుంది? తను చేసిన దొంగతనం కేసులో జైలుకెక్కడ వెళ్లాల్సి వస్తుందోనని పారిపోయి ఉంటుంది. ఏయ్ నోరు మీవే. త్రిపుర పారిపోవడం ఏంటి? అసలు పారిపోవాల్సిన అవసరం దానికే ఉంది. ఎందుకుండదు? తను ఎలాగో నేరస్తురాలు. రేపో మాపో ఆ నేరం రుజువు అవుతుంది. ఆ తర్వాత జైలుకు కూడా వెళ్తుంది. అందుకే పారిపోయినట్టుంది. ఏయ్ నువ్వు నోరు మీవే. ఇంకొక మాట మాట్లాడమంటే నాలుగు కోసేస్తాను. ఏమనుకుంటున్నావో? త్రిపుర ఎప్పటికీ అలాంటి పని చేయదు. ఓకే, నీ మాటే నిజమనుకుందాం పద్మావతి. 2 minutes టైం ఇస్తున్నాను. ఈ ఇంట్లో త్రిపుర ఎక్కడున్నా తీసుకొనిరా. ఓకే మేడం. వృధా ప్రయాస. నీకు అర్థం అవ్వట్లేదు పద్మావతి. అది ఆల్రెడీ జంపు. నా మాట విని త్రిపుర బదులు నువ్వే వెళ్ళి లొంగిపో. హ్యాపీగా జైల్లో చిప్పుకొడు తినొచ్చు. అక్కడ కూడా పప్పు సాంబార్ పెడతారులే. నిన్ను త్రిపుర గురించి ఇంకొక మాట మాట్లాడవనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు మా మీద కోపం చూపిస్తున్నావు? నీ త్రిపుర అంత నిజాయితీ పరురాలైతే పిలవగానే రావాలి కదా. అది ఆల్రెడీ పారిపోయింది. అందుకే పిలవగానే రాలేదు. కావాలంటే వెళ్ళి అన్ని గదులు చెక్ చేసుకో. మేడం ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. త్రిపుర 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 ఎక్కడికెళ్ళింది ఇది? ఇల్లు మొత్తం జల్లెడ పట్టినా ఆ త్రిపుర నీకు దొరకదే. త్రిపుర నువ్వు వెళ్ళి మొహం కడుకుని రా అమ్మా, వెళ్ళు. ఏం పద్మావతి, త్రిపురుందా? ఏంటమ్మా త్రిపుర లేదా? ఆహా, అంటే పద్మావతి వెళ్ళిపోవడం కన్ఫర్మ్ అనుకుంటాను. తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని అనుకున్నా నేను ఇన్నేళ్లుగా. వావ్, చాలా అద్భుతంగా పాడారు మేడం. ఎందుకురా? పాలిచ్చే గేదే ఆ పాల గురించి పాట పాడటం చాలా అద్భుతంగా ఉంది మేడం. ప్లీజ్ మేడం వదలండి మేడం. మా బావ మాటలేం పట్టించుకోవద్దు. ఇలాగే తింగరి వాగుడు వాగుతుంటాడు. రే, ఈ అమ్మాయి మొహం చూసి వదిలేస్తున్నాను రా, లేదంటేనా నా కర్ర చూసి వదిలేస్తారు మేడం. ఏదో ఒకటి చూసి వదిలేయాల్సిందే కదా. నోర్మై అధిక ప్రసంగి. ఈడి సంగతి వదిలేసి పద్మావతిని అరెస్ట్ చేసి పద. మేడం ప్లీజ్ మేడం, త్రిపుర ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకొస్తాం మేడం. అవును మేడం, మాకు 1 గంట టైం ఇచ్చారనుకోండి, త్రిపుర ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాం. నో నో,
మీ మొహం చూసి వదిలేద్దాం అనుకున్నా వీడి మొహం చూస్తుంటే నాకు వదలబుద్ధి కావడం లేదు. వీడు నన్ను చేసే టార్చర్ కి ఏదో ఒకటి చేసి తీరాలి. చెప్తారండి సంగతి. కానిస్టేబుల్స్ అరెస్ట్ పద్మావతి. మేడం 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 తీసుకెళ్ళండి. ఒక్కసారి ఆలోచించండి మేడం. ఆగండి మేడం మేడం. మేడం అమ్మా అమ్మా మా మాట వినండి అమ్మా. అమ్మా పద్మావతి. ఎక్కించు. ఒక్క నిమిషం. ఏంటి త్వరగా చెప్పు. వీడి మొహం చూస్తూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోతున్నాను. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి మేడం, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పదండి. అమ్మ పద్మావతి, ఏంటమ్మా ఇది? తప్పదత్తయ్య, మాటిస్తే ప్రాణం పోయినా సరే మాటను నిలబెట్టుకోవాలి, లేదా ప్రాణమైనా వదలాలి. చాలా ఎక్కెక్కు. పద పద. అమ్మా పద్మావతి. జరిగే. జాగ్రత్త పద్మావతి. అమ్మా 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 పద్మావతి. పద్మావతి అమ్మా. అమ్మయ్యా, ఇది ఇంకా మత్తులోనే ఉందే. ఎందుకైనా మంచిది దీన్ని మన రూమ్ కి తీసుకెళ్దాం. మత్తులోంచి బయటకు వచ్చిందంటే మళ్ళీ మత్తివ్వచ్చు. పద. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. ఇక పద్మావతి జైలు నుంచి తిరిగి వచ్చే ఛాన్సే లేదు. మేడం ఒకసారి ఆపుతారా? ఆపను. అయ్యో మేడం, నేను ఆపమంది సెల్ఫీ తీసుకోవడం కాదు, కార్ని. అస్సలు ఆపను. ఎందుకు మేడం? డ్రైవ్ చేస్తుంది నేను కాదు కదా, ఎలా ఆపుతా? అయ్యో జోక్. అవును మేడం, నాకు కూడా జోక్లానే అనిపిస్తుంది. ప్లీజ్ మేడం ఒకసారి కార్ ఆపమనండి. అధిక ప్రసంగి ఆపే. చెప్పు ఏంటి? మేడం ఒకసారి ఫోన్ ఇస్తారా? అమ్మో నేనివ్వను. ఏ మేడం? అబ్బా ఆశ దోశ. మొన్న నీ మొగుడు ఫోన్ పగలగొట్టినట్టు నువ్వు కూడా నా ఫోన్ తీసి పగలగొట్టేస్తావు. అయ్యో మేడం, అందుకోసం కాదు, ఒక ఫోన్ చేసుకొని ఇస్తాను. ఏ ఎమ్మెల్యేకో మినిస్టర్కో ఫోన్ చేసి బేలిపించుకుందాం అనుకుంటున్నావా? సాయి తేజ ఇక్కడ అస్సలు కుదరదు మన దగ్గర. అయ్యో నేనెవరికీ చేయను మేడం, మా ఇంటికి ఒక ఫోన్ చేసి ఇస్తాను. మీ ఇంటికా? అవును. మీ ఇంటికి కూడా ఫోన్ ఉందా? జోక్. అవును మేడం,
మీరు వేసేది ప్రతిదీ ఏదో జోక్ లాగానే ఉంది. బాగేశారు కదా. అవును మేడం, మీరు భలే జోక్స్ వేస్తున్నారు. మేడం ప్లీజ్ ఫోన్ ఇస్తారా? తీసుకో తీసుకో. రాజా రాజాది రాజాది రాజా. ఏది నా ఫోన్ ఇది? ఇదేమిటి నా ఫోన్ ఇక్కడ పెట్టాను? అయినా అన్నోన్ నెంబర్ వస్తుంది. ఎవరబ్బా? ఏమిటే చెప్పు. ఇప్పుడే కదా నన్ను విడిచి వెళ్ళావు, అప్పుడే నన్ను చూడాలనిపించిందా? అయ్యో బావా, దామిని మాయలు ఎక్కడున్నారు? ఎక్కడుంటారు? వాళ్ళ రూమ్ లో ఉంటారు. కట్ చేసింది ఏమిటి? జైలుకి వెళ్తున్నా సరే దీని పొగరు తగ్గలేదు. చెట్టంత మనిషి మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తా. పొగరు. ఎవరై ఉంటారు? పద్మావతి, ఏంటిది? వీడియో కాల్ చేసింది, కంపదీసి చూసేసిందా? ఓసే మాయా, ఆ పద్మావతి వీడియో కాల్ చేసి మనల్ని చూసేసిందే. మేడం ఒకసారి చూడండి. చూసారు కదా మేడం, వాళ్ళ బెడ్ మీద చాపుంది. ఆ చాపలో ఖచ్చితంగా త్రిపుర ఉండి ఉంటుంది. ప్లీజ్ మేడం వెనక్కి వెళ్ళిపోదాం. కన్ఫర్మా? ప్లీజ్ మేడం దయచేసి వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళడం కుదరదు గాని అలా యూటర్న్ చేసుకుని వెళ్దాం. ఓకే మేడం, ఏదో ఒకటి చేయండి. పద పోనీ. అమ్మా పద్మావతి, వీడియో కాల్ ఎందుకు చేసావమ్మా? చెప్పారు కదా నాన్నగారు, పాపం జైలుకి వెళ్తుంది కదా, చివరిసారిగా మనల్ని చూడాలనిపించి చేసుంటుంది. అయినా త్రిపురని కాపాడుకోలేని దానివి మాట ఇవ్వడం దేనికే? అది చూడు, నిన్ను మోసం చేసి ఎలా వెళ్ళిపోయిందో. త్రిపుర ఎక్కడికి వెళ్ళలేదు బావా, ఇంట్లోనే ఉంది. ఏంటమ్మా, త్రిపుర ఇంట్లోనే ఉందా? అవునత్తయ్య గారు. ఉంటే మాకు కనిపించలేదే. కొంపదీసి చచ్చి ఆత్మరూపంలో తిరుగుతుందా ఏమిటి? త్రిపుర 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 త్రిపుర. రే 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 రే, కాసేపైనా నోరు ముయ్యవరా? అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వాగుతూనే ఉన్నావు. ఇంకొక్క మాట మాట్లాడావో కాలు కింద తొక్కేస్తాను. ప్లీజ్ మేడం, ఎలిఫెంట్ కాలు కింద పడితేనైనా బతుకుతానేమో గానీ మీ కాలు కింద పడితే మాత్రం బతకను మేడం. బావా నీకు ఆగుతావా? పద్మావతి రా, వెతుకుదాం పదా. పదండి. పదా, మనం కూడా తల చోట వెతుకుదాం. పదండి రండి. ఏయ్, ఏముంది చాపలో?
ఏముంది చేపలో మాట్లాడండి, చూపించండి. వీళ్ళని అడిగేదేంటి మేడం, మనమే చూద్దాం. వీడియో కాల్ చేసి మనల్ని చూసేసిందే. మరి ఇప్పుడు ఎలాగా? నీ పాత బట్టలన్నీ తీసుకురా. దేనికి? చెప్తానులే, నువ్వు తీసుకురా. మరి దీన్ని ఏం చేద్దామే? ఇంకో చేపల చుట్టేద్దాం. ఏయ్, చేపల బట్టలున్నాయేంటి? ఏం చేస్తాం మేడం, బీరువాలో పాత బట్టలు ఎక్కువైపోయాయి. వీటిని తీసుకెళ్లి పారేద్దామని ఈ చేపలో చుట్టాం. లేదు మేడం, ఈ చేపలో త్రిపుర ఉండాలి. ఇది మరీ బాగుంది. అసలు త్రిపురాని చేపలు ఎందుకు చుడతాం? చుట్టాల్సిన అవసరం మాకే ఉంది. మేడం, వీళ్ళు నిజం చెప్పరు. మీ స్టైల్లో అడిగితే అప్పుడు చెప్తారు. చెప్పించండి. ఏయ్, నిజం చెప్తారా లాఠీకి పని పెట్టమంటారా? వీడియో కాల్లో నేను చూశాను, ఇప్పుడు చూస్తే బట్టలున్నాయి. నేనొచ్చే టైంలో ఆ అమ్మాయిని ఏదో చేసుంటారు. సారీ మేడం, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? ఆ త్రిపురకి మాకు ఎలాంటి సంబంధం లేదు. అది మా దగ్గర లేదు మేడం. కావాలంటే ఇల్లంతా వెతుక్కోండి. ఏమైంది? ఎంత లేపినా లేవట్లేదు. త్రిపుర, 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 త్రిపుర. త్రిపుర, ఏమైంది? నేను చెప్తూనే ఉన్నానా? అదెక్కడో తాగి పడిపోవడమో కళ్ళు తిరిగి పడిపోవడమో చేసింది. మీరేమో మమ్మల్ని అనుమానిస్తున్నారు. ఆ వెతికేటప్పుడే తిన్నగా వెతుకుంటే అప్పుడే దొరికేది కదా. నువ్వు నోరు మీవే. త్రిపుర, ఏమైంది చెప్పు. ఏమో పద్దు, ఆ పులి వేషం వేసుకుని వచ్చినోళ్ళు నా మొహం మీద రంగు కొట్టారా, నాకు మత్తెక్కిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయాను. అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. ఏడ్చినట్టుంది. అసలు ఆ పులి వేషగాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు? ఇదిగో మా నాన్నగారు రానిచ్చారు మేడం. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వద్దు నాన్నగారు, వద్దు నాన్నగారు అని. దసరా కదరా, రానివ్వు అని అన్నారు. వాళ్ళు వచ్చి ఈ అదో పని చేసిపోయారు మేడం.
అవును మేడం, ఆ పులివేషాలు లేసిన మందు వల్లే మా త్రిపుర మత్తెక్కి పడిపోయింది. సరే సరే, ఆ వెధవులు ఈసారి తనకు కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. అలాగే మేడం.